భావితరాల క్షేమం కోసం తప్పించేవారు స్ఫూర్తి ప్రదాతలు. నిన్నటి కృషి ఫలాలు అందుకుంటున్న నేటి తరం ఆనందానికి కారకులు. అనంతపురం జిల్లా సింగనమలలో ఓ చిరుద్యోగి మొక్కలు పెంపకమే వ్యాపకంగా ముందుకు సాగుతున్నారు. దశాబ్దాలుగా పచ్చదనం పరిరక్షణే ధ్యేయంగా మొక్కలను కన్నబిడ్డల్లా పెంచుతున్న అలుపెరుగని బాటసారిపై కథనం. ఉద్యానవనాన్ని తలపిస్తున్న ఈ ప్రాంగణం అనంతపురం జిల్లా సింగనమల ప్రభుత్వ జూనియర్ కళాశాల. క్యాంపస్లో ఎక్కడ చూసినా చెట్లతో ఆహ్లాద వాతావరణమే. ఈ పచ్చదనం వెనుక ఓ మహానుభావుడి నిరంతర శ్రమ దాగి ఉంది. అతనే కళాశాలలో నైట్ వాచ్మెన్ ఫక్రుద్దీన్. ఫక్రుద్దీన్ కు మొక్కలంటే ప్రాణం. ప్రాంగణంలో మొక్కలు నాటడం నిత్యకృత్యం. వృద్ధాప్యంలోనూ అభిరుచి వీడకుండా మొక్కల సంరక్షణలో ఆనందం వెతుక్కుంటున్నారు. ఖాళీగా ఉన్న ప్రాంగణాన్ని వనంగా మార్చారు. చెట్లంటే నాకు ప్రేమ. నేను 20 ఏళ్ళ చేయబట్టి సన్న చెట్లు తెచ్చి సాకి పెంచి నీళ్లు లేకుండా కానీ బిందెలతో తెచ్చి పోసి పెద్ద చేసినాను. చెట్లన్నీ బాగున్నాయి, చల్లగా ఉంది. మా సారులంతా చెట్ల కింద కూర్చుంటున్నారు. బాగా పిల్లలకు చదువు చెప్తున్నారు. పిల్లలంతా కూడా చెట్ల కింద కూర్చొని బాగా చదువుకుంటున్నారు. మొక్కలు చెట్లకు నీరు పోయడం, ఎరువులు వేయడం, రక్షణ ఏర్పాట్లు చేయడం ఫక్రుద్దీన్ కు ఇష్టమైన పనులు. నీటి ఎద్దడి రోజుల్లోనూ మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. చెట్ల నీడలో విద్యార్థులు ఆడుతూ పాడుతూ హాయిగా చదువులు సాగిస్తున్నారు. మాకు ఈ చెట్లు ఉండడానికి కారణం మా కాలేజీలో ఉంటున్న తాతగారు. ఆ తాత రోజు ఈ చెట్లను పరిరక్షిస్తూ ఉంటారు. ఇక్కడ కళాశాలలో మేము బయట కూర్చొని చదువుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతున్నాయి ఈ చెట్లు ఉండడం వల్ల మేము చాలా బాగా చదువుకుంటున్నాం. మా ఈ పర్యావరణానికి నిదర్శనం మా కాలేజ్ అని చెప్పవచ్చు. ఈ కళాశాలలో ఫక్రుద్దీన్ తాత వల్ల చాలా పచ్చగా చెట్లు బాగా ఉన్నాయి. సమావేశాలు జరిగినప్పుడు ఈ చెట్ల వల్ల మేము చాలా ఇంట్రెస్ట్గా వింటున్నాము. ఇక్కడ ప్రకృతి చాలా అందంగా ఉంది. ఇక్కడ కూర్చొని చదువుకోవడం వల్ల మాకు చదువుతో పాటు ఆరోగ్యం కూడా చాలా బాగుంది. ఈ ఫక్రుద్దీన్ తాతకు మేము ఎంతో రుణపడి ఉంటాం. ఫక్రుద్దీన్ మొక్కల సంరక్షణ విద్యార్థులు, అధ్యాపకులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. మొక్కల పెంపకం ప్రాధాన్యతను తెలిపేందుకు ఫక్రుద్దీన్ ప్రత్యక్ష నిదర్శనమని అభినందిస్తున్నారు. ఈ వాతావరణం ఇలా ఉండడానికి కారణము 20 ఏళ్ల నుంచి కృషి చేస్తున్నటువంటి ఫక్రుద్దీన్ గారు. ఆయన 20 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు. ఎప్పుడూ కూడా ఆయన దృష్టి అంతా చెట్లను పెంచడము, చెట్లకు కావలసినటువంటి నీటిని ఇవ్వడం కానీ ఇలాంటి దాని మీద దృష్టి పెట్టి ఉంటాడు. ఇక్కడ ఈ పచ్చదనం అనేటువంటిది కేవలం మన ఫక్రుద్దీన్ అనేటువంటి మా నైట్ వాచ్మెన్ గారు చాలా కృషి చేసి కష్టపడి ఈ చెట్లను పెంచాడు. చాలా చిన్న మొక్కల నుంచి ఆయన నీళ్లు రాకపోయినా కూడా బిందెలతో వేసి ఈ స్థితికి తీసుకొచ్చారు. సో ఈ చెట్లు ఉండడం వల్ల ఏమైతుందంటే ఇక్కడ మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ, స్టడీ అవర్స్ పెట్టుకోవడానికి కానీ చాలా అనుకూలంగా ఉంది. నెలకు 1000 రూపాయల జీతంతో జీవనం సాగిస్తున్న పేద వృద్ధుడు వన సంపదను సృష్టించి శ్రీమంతుడిగా మారారు. తరతరాల ఆనందానికి బాటలు వేశారు. ఆదర్శంగా నిలిచారు.